నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అన్అఫీషియల్ సలహాదారుడిగా అయితే వ్యవహరిస్తున్నారు. ఢిల్లీలో ఏం చేయాలనేది ఒక బ్లూ ప్రింట్ కూడా చేశారని చెప్పేసి అయితే మరి వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పటివరకు చూస్తుంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు అన్అఫీషియల్ సలహాదారులుగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీలో ఏం చేయాలనేది కూడా తను ఒక బ్లూ ప్రింట్ కూడా తీశారన్నట్టు కూడా మరి వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది సార్? ఒకటి ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ విషయంలో మనం ఆలోచిస్తే కనుక ఆయన రాజకీయాలకు ప్రత్యక్ష రాజకీయాలు దూరంగా ఉంటున్నాను, నాకు రాజకీయాలతో సంబంధం లేదని మాట్లాడుతూ ఉంటారు. ఆయన జనరల్గా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా అదే చెప్తుంటారు. నాకు రాష్ట్రానికి ఏం కావాలో అవి మాత్రమే మనం మాట్లాడుతాను తప్పితే నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ బేసికల్గా చంద్రబాబు నాయుడు వ్యతిరేకి, తెలుగుదేశం పార్టీ వ్యతిరేకి ఉండవల్లి అరుణ్ కుమార్. ఓకే. సో ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. వైఎస్ ఉన్నప్పుడు కూడా ఆయన వైఎస్ తోటే కలిసి రాజకీయాలు చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తోటి ప్రత్యక్షంగా కలిసి రాజకీయాలు చేయనప్పటికీ కూడా పరోక్షంగా ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండదండగా నిలుస్తూ వస్తూ ఉన్నాడు ఆయన అనేక సందర్భాల్లో. ఎప్పుడు కొంచెం సంక్షోభంలో ఉంది లేదా సంక్షోభంలో పడిపోతుంది లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఇష్యూస్ తోటి ఇబ్బంది పడుతుంది అనగానే ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ప్రెస్ ముందుకు వచ్చేస్తారు. ప్రెస్ ముందుకు వచ్చి గతంలో జరిగినటువంటి అన్ని సంఘటనలు రివీల్ చేసేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు చేయలేదా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పు ఏంటి అనేటువంటి ఒక యాంగిల్ని బయటికి తీసుకొస్తుంటాడు. ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉంచుతూ ఉంటారు. సో అలాంటి ఉండవల్లి అరుణ్ కుమారు అన్అఫీషియల్గా సలహాదారు ఆయన జగన్మోహన్ రెడ్డికి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే మళ్ళీ రాజకీయంగా నిలబెట్టాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన మాటల ద్వారా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో రిజల్ట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు అసెంబ్లీలో అడుగు పెట్టారు అని చెప్పేసి అనుకున్నారు అందరూ. ఆయన ఈగోయిస్ట్ కాబట్టి అతను అహం దెబ్బతింటుంది, అసెంబ్లీలో అడుగు పెట్టారని చెప్పేసి అందరూ భావించారు. అలాంటి సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ బయటకు వచ్చారు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఒక సందేశం, ఒక సలహా, ప్రజల్లోకి కూడా ఒక మెసేజ్ పంపించారు. ఏం పంపించారు అని అంటే, పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలతోటి ఆ రోజున డిఎంకే అధినేత కరుణానిధి హాజరయ్యాడు. ఆ తర్వాత ఎలక్షన్లో ఆయన అధికారంలోకి వచ్చాడు. జయలలిత నలుగురు ఎమ్మెల్యేలకే పరిమితం అయ్యారు. ఆ 4 ఎమ్మెల్యేలతో జయలలిత కూడా హాజరయ్యింది అన్నా డిఎంకే చీఫ్. కాబట్టి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అని చెప్పేసి వెళ్లకుండా ఉంటే అది రాంగ్ మెసేజ్ వెళ్తుంది అనేటువంటిది ఒక ఈక్వేషన్ చెప్పారు. ఈక్వేషన్ చెప్పి తమిళనాడులో జరిగినటువంటి చరిత్రని రివీల్ చేశాడు ఆయన. రివీల్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అంటే జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కానీ అసెంబ్లీకి వెళ్ళాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తమిళనాడులో జరిగినటువంటి ఎపిసోడ్ని రివీల్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాడు. అసెంబ్లీకి వెళ్ళి ప్రమాణ స్వీకారం కూడా చేశాడు. చేసి ఆయన వచ్చేశారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం నడిచారా లేదా? నడిచారు. కాబట్టి ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ నెక్స్ట్ ఏం డైరెక్షన్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డికి అనే దాని మీద ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఉన్నారు. నేను ఉండవల్లి అరుణ్ కుమార్ని వైఎస్ ఫ్యామిలీ నుంచి వేరు చేసి మనం చూడలేం. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి పరిపాలనలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కాపాడుతూ వచ్చాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇండైరెక్ట్గా. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా స్లీపర్ సెల్స్ కొన్ని ఉంటాయి. మాస్ యాంగిల్లో ప్రయత్నం చేసేవి స్లీపర్ సెల్స్ కొన్ని ఉంటాయి. క్లాస్ యాంగిల్లో పనిచేసే స్లీపర్ సెల్స్ కొన్ని ఉంటాయి. అలాంటి క్లాస్ యాంగిల్లో పనిచేసే స్లీపర్ సెల్స్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకళ్ళు. అలాగే ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన తర్వాత ఇంకొక అతను జర్నలిస్ట్. ఇలా కొంతమంది క్లాస్ స్లీపర్ సెల్స్ లాగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్ ప్రకారం ఈయన నడుస్తూ ఉంటారు అనమాట. సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఏమి పోతున్నాడు సలహా, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది మనం కనుక ఒక్కసారి అంచనా వేసుకుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కనుక ఆలోచిస్తే బేసికల్గా ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ వాది. కాంగ్రెస్ భావజాలం మొదటి నుంచి ఆయనకి నరనరాన జీర్ణించుకోపోయింది. ఆ కాంగ్రెస్ పార్టీ భావజాలం నరనరాన జీర్ణించుకోకపోయింది కాబట్టే వైఎస్ తోటి ఆయన ట్రావెల్ చేశారు.
వైఎస్ ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీ భావజాలంతో వచ్చింది. ఒకనొక సమయంలో రాజశేఖర రెడ్డి బయటికి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీ నుంచి, రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్ళి ఆయన పోటీ చేసి అబాస్ పాలయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతగా 25 సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన జీవితం మొత్తం అసమ్మతి నేతగానే ముద్రపడింది ఆయన మీద, రాజశేఖర రెడ్డి మీద. అనేక మందిని ఆయన వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు పి జనార్దన్ రెడ్డిని వ్యతిరేకించారు, నేదురుమతి జనార్దన్ రెడ్డిని వ్యతిరేకించారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని వ్యతిరేకించారు, చెన్నారెడ్డిని వ్యతిరేకించారు, నలభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించినటువంటి లీడరే లేడు కాంగ్రెస్ పార్టీలో. ఆయన మొత్తం ప్రయాణంలో అసమ్మతి నేత, కాంగ్రెస్లో అసమ్మతి నేత ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉండేది. ఆ తర్వాత సీఎం అయ్యాడు, సీఎం అయిన తర్వాత మహానేతగా అయిపోయాడు. హెలికాప్టర్లో చనిపోవడంతో అందరికీ మహానేతగా మిగిలిపోయాడు ఆయన, అది వేరే. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ భావజాలం ఉంది కాబట్టి కాంగ్రెస్ భావజాలంతో నడుస్తూ ఉంటారు. అల్టిమేట్గా ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని చెప్పి ఆయనకు ఆలోచన ఉంటుంది. అందుకే అప్పట్లో జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళొద్దు అని చెప్పాడు. కొత్త పార్టీ పెట్టద్దు, కాంగ్రెస్ పార్టీలో ఉండు, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళొద్దు అనేటువంటి సలహా కూడా ఇచ్చింది ఉండవల్లి అరుణ్ కుమారే. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని ఓదార్పు యాత్రలు చేసుకుని ఏదో గందరగోళం చేసేసి అది మొత్తం మీద 2019 అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఈయన్ని కాంగ్రెస్లో తీసుకెళ్లాలనే ఒక బ్లూ ప్రింట్ తయారు చేశాడు ఉండవల్లి అరుణ్ కుమార్. కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది. రాబోయే రోజుల్లో 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది. ఒకవైపు షర్మిల ఉంది, షర్మిల ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ని కలుస్తోంది. అలాగే సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తుంది షర్మిల. సో షర్మిల చేసేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తే 2029 నాటికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ తగ్గిపోతుంది. ఇక్కడ తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ బీజేపీ బలపడంగానే బీఆర్ఎస్ పార్టీకి 16% పడిపోయింది ఓట్ బ్యాంక్. అలాగే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలపడితే నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ పడిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో షర్మిల ఒక మాట అన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిల్ల కాలువ అదొక పిల్ల కాలువ అని సముద్రంలో కలిసిపోవాలని చెప్పేసి అని. సో అంటే ఇది పెరిగే కొంది ఇది తగ్గిపోతుంది పర్సంటేజ్. కాబట్టి పిల్లిపోరు పెట్ట తీర్చిందన్న సామెతగా అలా కాకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ఏం చేశారంటే, మీరు రెండు పార్టీలు వేరువేరుగా ఉంటే 2029లో కూడా ఓడిపోయేటువంటి అవకాశం ఉంది దారుణంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతికే అవకాశం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేయడం బెటరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి ఢిల్లీకి ఇచ్చాడు ఉండవల్లి అరుణ్ కుమార్ అనేది ఇప్పుడు వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో. మరి ఇక్కడ ఏపీలో ఆల్రెడీ షర్మిల గారు ఉన్నారు. షర్మిల గారు ఉన్న దాంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని విలీనం చేసే అవకాశం ఉందంటారా? షర్మిల ఉన్నా కానీ షర్మిల అలాగే జగన్మోహన్ రెడ్డి ఒకటి కారు అని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? రాజకీయాలు ఎప్పుడైనా ఒకటే. ఎందుకంటే ఇక్కడ ఆమె మొత్తం దుమ్మెత్తిపోసారు కదా, అసలు ఆ సొంత అన్నాన్ని కూడా చూడకుండా ఆయన చేసిన నిర్వాకాలన్నీ ప్రజల ముందు పెట్టారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ షర్మిల గారు అని చెప్పేసి అందరూ అంటున్నారు కదా. అవన్నీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఉండేది. అదే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీలో కొత్తగా వచ్చింది ఏం కాదు. కాకపోతే వీళ్ళు రోడ్డును బట్టి ఒకరికొకరు ఉన్న విషయాలను బయట పెట్టేసుకున్నారు. అవి రాజకీయాల్లో ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. రాజకీయాల్లో పరిస్థితులు మారిపోతుంటాయి. ఎన్ని విషయాలు ఉన్నా కానీ మొత్తం సమస్య పోయి మళ్ళీ ఒకటి అవుతారు. అలాంటి కుటుంబాలు బోల్డని చూసాం మనం. సో ఇప్పుడు రాజకీయాల్లో ఏది కూడా ఇలా జరగదు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకటి కారని అనుకోలేం మనం. చాలా మంది అప్పుడే చెప్పారు, అసలు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఇద్దరు నాటకం ఆడుతున్నారు అనేది కూడా చెప్పారు. అంటే సేఫ్ సైడ్ గా కాంగ్రెస్ లోకి ఈయనే పంపించాడు అనే టాక్ కూడా వచ్చింది అప్పుడు. సో ఇదంతా నాటకం అని చెప్పి కూడా వచ్చింది టాక్. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. అయితే ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్కి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి పరిచయాలు ఉన్నాయి, సుపరిచయాలు ఉన్నాయి. ఆ రోజు రాజశేఖర రెడ్డి ఎవరెవరిని కలిసేవాళ్ళు, మోతిలాల్ వోరా ఇలాంటి వాళ్ళని అప్పట్లో కలిసేవారు. సరే ఇప్పుడు లేరు అనుకోండి, అది వేరే విషయం. కాకపోతే ఆ పరిచయాలు ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు, రాజు ఇలాంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్కి తెలుసు. సో పూర్వ పరిచయాలని మళ్ళీ ఇంకోసారి డివీల్ చేసి ఈయన్ని కాంగ్రెస్ పార్టీలో మెర్జి చేయాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీ తోటి పొత్తు పెట్టించుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నట్టు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సో ఒకవైపు షర్మిల ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని పార్టీలో తీసుకొస్తే పార్టీ బలోపేతం అవుతుంది, అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆశలు ఆయనకున్నాయి. కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, అధికారంలో రావాలని కోరుకునేటువంటి వాళ్ళు ఉండవల్లి అరుణ్ కుమార్ మొదట ఉంటారు. ఆయన ఆ పార్టీతో సంబంధాలు తెంచుకున్నప్పటికీ కూడా
ఆ పార్టీ మీద ఆ భావజాలం నరనరని ఆయనకు ఉంది కాబట్టి ఇదే కోరుకుంటారు. అందుకే ఒక బ్లూ ప్రింట్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డికి తాజాగా ఇచ్చినటువంటి సలహా ఏంటంటే, ఆయన ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఢిల్లీ వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పెద్దలతోటి టచ్లో ఉంటే బెటర్ అనేటువంటి యాంగిల్లో అక్కడ మొత్తం బ్లూ ప్రింట్ తయారు చేసి ఎవరెవరిని కలవాలి ఏంటి అనేది సలహాలు సూచనలు ఇచ్చారనేది ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తుంది. సరే, ఉన్నవాళ్ళు అనుకుమార్ని అనుసరిస్తాడా లేదా జగన్మోహన్ రెడ్డి అనేది మనం వెయిట్ అండ్ సీ.